జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 5 విభాగము 27. మనం ఈ విభాగములో ఇంకా ధర్మరాజుకు ధర్మాలను చెప్తున్నటువంటి పాండవులు, వారి యొక్క పత్ని ద్రౌపది చూద్దాం. రాజన్, ఇంకా ధర్మరాజు రాజ్య స్వీకరణకు ఇష్టపడటం లేదు. అందుకని మరలా అతని జ్యేష్ఠ తమ్ముడు భీమసేనుడు వచ్చి ధర్మాల గురించి ధర్మరాజుకి చెప్తున్నాడు. వినండి. జ్యేష్ఠ భ్రాత ధర్మరాజా, మీరు ధర్మము తెలిసిన వారు. ఇలా మీ స్వధర్మాన్ని విడిచిపెట్టి పరధర్మానికి వెళ్తారనుట ఏమీ భావ్యము కాదు, ధర్మము కాదు. మనం ధర్మంగా భుజబలము చూపించి క్షేత్రంలో దేశాన్ని, రాజ్యాన్ని సంపాదించుకున్నాం. దీనిని మీరు పరిపాలన చేయక అడవులకు పోతే మిమ్మలను ప్రజలు, ఋషులు, మునులు పిరికివారు అని సంబోధిస్తారు. మమ్మల్ని చేతకాని వారు, పిరికివారు అని కూడా ముద్ర వేస్తారు. ఇది మీకు ఇష్టమేనా? పాండవులు ధర్మపరులు, ద్రౌపది ధర్మశీలి, అటుప్రక్క కౌరవులు దుర్మార్గులు, అధర్మపరులు. పాండవులను, పాండవుల పత్నిని వారు అన్యాయంగా, అధర్మంగా హింసించారు, పీడించారు అని ప్రజలు, ఋషులు అనుకుంటున్నారు. మీరు కూడా విన్నారు కదా. అలా బాధలు పడిన ఆ పాండవులు ఓపికతో ఉండి 13 ఏళ్ళ తర్వాత వారి రాజ్యం వారికి ఇమ్మంటే ఇవ్వడానికి కౌరవులు ఇష్టపడలేదు. సంధి కూడా ఇవ్వడం చేశారు. అందుకనే ధర్మంగా పాండవులు, కౌరవులు యుద్ధంలో తలపడ్డారు. యుద్ధం కూడా కోరుకున్నవారు కౌరవులే. అందువల్ల ధర్మయుద్ధంలో పాండవులు విజయాన్ని పొందారు. అధర్మపరులు, పాప పంకిలు అయినటువంటి ఆ కౌరవులు నశించిపోయారు. వారి పాప పంకిలమే వారికి నాశనం చేసింది అని ప్రజలు, మునులు అనుకుంటున్నారు. ధర్మంగా ఉన్న పాండవులకు ధర్మదేవత, దైవము అనుకూలించింది అని కూడా అనుకుంటున్నారు ఋషులు, మునులు, ప్రజలు. కానీ మహారాజా, నీవు మాత్రము నా వల్ల హింస జరిగింది, రాజవంశాలు నశించిపోయినాయి, కౌరవులంతా నాశనం అయిపోయినారు అని బాధపడుతున్నావు. ఇది ఏమి ధర్మబద్ధమైన విలాపము? నీ సొత్తును అధర్మంగా లాక్కున్నారు, నీ భార్యను హింసించారు. అలాంటప్పుడు నీవు వారిని ఎదుర్కొనుట అధర్మమా? ఇది ఎక్కడ ఉన్న ధర్మం చెప్పు మహారాజా. ఇది ధర్మమని ఎవరైనా చెప్పగలరా? ఏ శాస్త్రంలో అయినా ఉన్నదా? చెప్పండి. రాజవంశంలో పుట్టినటువంటి క్షత్రియుడు యుద్ధము చేయడం తప్ప? భుజబలము చూపించి రాజ్యాన్ని గెలుచుకుంటా అధర్మమా? ఇది ఎవరు చెప్పారు? కాదు మహారాజా, మనం చేసినది ధర్మమే. ధర్మరాజా, ఒక్కసారి మననం చేసుకోండి. మనము అధర్మ ద్యోతములో అధర్మంగా రాజ్యాన్ని పోగొట్టుకున్నాం. మన అధర్మంగా వంచారు ఆ కురువీరులు. మనము 12 ఏళ్ళు వనవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసములో పలు ఇడుములు పడ్డాము. మర్చిపోయారా? ఎన్నో అవమానాలు పడ్డాము. కురుసభలో ఎన్నో అవమానాలు పడ్డాము. అవన్నీ మర్చిపోయారా? మర్చిపోతే చెప్పండి. 13 ఏళ్ళ తర్వాత వచ్చి మా రాజ్య భాగం మాకు ఇమ్మంటే మునుపు అనుకున్న విధముగా మా రాజ్య భాగం మనకు వారు ఇవ్వాలి కదా. ఇచ్చారా? మరి ఇవ్వలేదు. సరే, ధర్మంగా సంధి చేయడానికి దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్మయే సంధికి వెళ్ళాడు. సంధికి ఒప్పుకున్నారా? ఒప్పుకోలేదే. ఆ పరమాత్ముడిని కూడా బంధించాలని చూశారు ఆ దుష్టులు. అవునా కాదా? అలా సంధి విఫలమైతేనే మనం క్షత్రియులము కనుక తప్పుగా యుద్ధం చేయాలని శ్రీకృష్ణ పరమాత్మ మనకు బోధించాడు. అప్పుడు మనం యుద్ధం వెళ్ళాం, ధర్మంగా యుద్ధం చేశాము. ఎక్కడైనా అధర్మాలు జరిగాయంటే ముందు వారు చేశారు. దానిని తప్పక మనం అక్కడక్కడ చిన్నపాటి అధర్మాలు చేసి ఉండొచ్చు. గనుక భుజబలంతో ధర్మంగా సంపాదించుకున్న ఈ సామ్రాజ్యాన్ని
పరిపాలన చేయండి. అలా చేయకుండా ఎందుకు మీ ఆలోచనలు? అలా సామ్రాజ్యాన్ని ధర్మంగా పరిపాలన చేసి యజ్ఞయాగాలు చేయండి. బీద బిక్కిరి ఉత్తమ బ్రాహ్మణులను ఆదరించండి. అన్నదానాలు చేయండి. పుణ్యం సంపాదించుకోండి. అది మంచిది. అంతేగాని ధర్మంగా సంపాదించుకున్నటువంటి ఈ సామ్రాజ్యాన్ని విడిచిపెట్టి వనములకు పోతామంటే ధర్మమా? ధర్మంగా వివాహం చేసుకున్న భార్యను విడిచిపెట్టుట, ఆమెతో సంసారం చేయకపోవుట, ఋతుమతి అయినటువంటి ఆ భార్యతో కలిసి జీవించకపోవుట ఆ పురుషునికి ధర్మమగునా? అది అధర్మం కాదా? ఇలాగనే మనం ధర్మంగా సంపాదించుకున్న ఈ సామ్రాజ్యాన్ని విడిచిపెట్టుట మనకు ధర్మమా? కాదు. ధర్మము తెలిసిన మీరే ధర్మంగా సంపాదించుకున్నటువంటి రాజ్యాన్ని పరిపాలన చేయక అడవులకు పోతామంటే ఇదే ధర్మం అనుకొని ఇతర రాజులకు కూడా భూమిని పరిపాలన చేయకుండా అరణ్యాలకు పోతారు. అప్పుడు ఈ జనావాసాలకు దిక్కు ఎవరు? ధర్మ సంస్థాపన ఎవరు చేస్తారు? రాజ్యంలో ఉన్న బీద బిక్కిలి బలహీనులకు రక్షణ ఎవరుంటారు చెప్పండి? అలా రాజు అడవులకు పోతే ఆ రాజ్యములో అరాచకము బయలుదేరదా? ధర్మానికి హాని కలగదా? న్యాయానికి హాని కలగదా? అందుకని మీరు లేనిపోని కొత్త నిర్వచనాలు ధర్మానికి చెప్పకండి. ధర్మానికి నిర్వచనాలు చెప్పే అధికారం వేదాలకు ఉన్నది, ఋషులకు ఉన్నది, మనకు లేదు. కనుక మనం కొత్త కొత్త ధర్మాలను తెరపైకి తీసుకురావద్దు అని భీమసేనుడు చెప్పాడు అన్నకి. ద్విజోత్తమ వైశంపాయన, మరి ధర్మరాజు తన నైరాశ్యాన్ని విడిచిపెట్టాడా అని అడిగాడు జనమేజయుడు. రాజన్, ఇంకా ధర్మరాజు తన నైరాశ్యాన్ని విడిచిపెట్టలేదు. ఇంకా చెప్తున్నాడు భీమసేనుడు. వినండి మహారాజా. భీమసేన, నీవు చెప్పే ధర్మం ఏమిటి? రాజులు గర్వంతో పొగరుతో రాజ్యాన్ని పరిపాలన చేస్తూ అనురాగము, భయము, ద్వేషములు మనసులో నింపుకొని రాజ్యపాలన చేయాలా? ఇది మేలని చెప్తున్నావా నువ్వు? సోదర, పండితులు చెప్తారు, రాజ్య పాలన అంటేనే ఒక దుఃఖ హేతువు. సోదర భీమసేన, రాజ్య పాలన అంటే జాలారి ఎరకు బలి అయినటువంటి చేపబలి మిగులుతాడు రాజు. చాలామంది రాజులు భూమిని పరిపాలన చేసి నరకానికి పోయిన వాళ్ళు లేరా? అట్టి వారు లేరంటావా? చెప్పు. రాజులకు సుఖము శాంతి ఎక్కడ ఉన్నది చెప్పు. మహాబల భీమసేన, కోర్కెలు మానవుడికి ఎక్కువైపోతే అతడు పాప పంకిలంలో పడిపోతాడు. అనుభవించాలని రాజు అనుకుంటే అతడు పాపాలను చేసినవాడవుతాడు. రాజు అయినా మానవుడైనా కామ భోగాలను విడిచిపెడితేనే మహాభోగి అవుతాడు. అతడికే మహానందం వస్తుంది. ఋషులు అరణ్యాలలో ముక్కు మూసుకొని తపస్సు చేసుకుంటూ అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి ఆకులు, అలములు, దుంపలు, పళ్ళు తిని జీవిస్తూ కాలాన్ని గడిపి చివరికి వారు ముక్తి పొందుట లేదా? మరి ఆ ఋషులు మునులు పిచ్చివారా? ధర్మం తెలీదా? శరీరం పైన, బంధుత్వం పైన, బంధాలపైన ఆసక్తిని వీడి ఎట్టి వికారాలకు లోను కాకుండా ఉన్న తపోధనులు ముక్తి పొందుతారు అని జనక మహారాజు చెప్పిన సుభాషితాలు వినలేదా? జనక మహారాజుకు ధర్మాలు తెలియవా అని భీమసేనుడికి ఎదురు పలికాడు ధర్మరాజు మహారాజా అని చెప్పాడు వైశంపాయనుల వారు జనమేజయ మహారాజుకు. జై శ్రీమన్నారాయణ.